హలో, వెల్కమ్ టు తను కుకింగ్స్. ఈరోజు మనము చేపల కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, ధనియాలు, ఎండు కొబ్బరి, తెల్లవాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఎండు కొబ్బరిని తీసుకొని ఎర్రగడ్డలు 2, వెల్లుల్లి రెంబలు, ధనియాలు, కొత్తిమీర, చింతపండు పులుసు. ఇప్పుడు ముందుగా ఎండు కొబ్బరి, తెల్లవాయలు, ధనియాలు 3 కలిపి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, సమ్ ఆఫ్ ది వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చేపలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బాండీని పెట్టుకొని అందులోకి 2-3 గంటలు నూనె వేసేసుకోవాలి. మనం నూనె ఎంత బాగా వేసుకుంటే చేపల కర్రీకి అంత రుచి వస్తుంది అన్నమాట. అందుకు 2-3 గంటల నూనెని వేసుకొని నూనె హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నూనె హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని 2-3 మినిట్స్ అట్లా కుక్ అవ్వనిచ్చిన తర్వాత అందులోకి అదే కప్పు మెజర్మెంట్స్ 1 కప్పు వాటర్ వేసేసుకొని మసాలా ఏదైతే ఉందో ఆ గిన్నెతోని వాటర్ వేసుకోవాలి. ఇంకా మనకి చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళు వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా కారం. నాకైతే 3 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నాకు తగ్గట్టుగా నేను కారం వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం వేసేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకొని లో ఫ్లేమ్ టు ఎక్కువ స్టీమ్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. నాకు కొంచెం చిక్కగా అనిపించింది, అందుకని మరికొన్ని వాటర్ వేసుకున్నాను. అట్లా కలిపెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10-15 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అలా చూసిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా కలిపెట్టుకొని చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు 10-20 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో. బాగా కలిపెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేపల్ని, వాటిని వేసేసుకోవాలి. మొత్తం చేపలన్నీ నీట్గా వేసేసుకోవాలి. చూడండి చేపలు మీడియం సైజు బాగా కొట్టించుకొచ్చారు కదా.
చేపలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసుకోవాలి. బాగా కలిపెట్టేసుకొని ఎక్కువ కలిపెట్టకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ కలిపెట్టినారంటే కూర లోపల చేపలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి మనకి రుచి ఉండదు, ప్లస్ పీసులు అయిపోయి ముళ్ళులన్నీ పులుసులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గరం మసాలా వేసేసుకున్నాం కదా, మరొకసారి కలిపెట్టుకొని పైన ఒక 10 to 15 minutes మరి కుక్ చేసుకుందాము. 10 to 15 minutes లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి నూనె ఎంత పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ లైట్గా మొత్తం మనము రసము పప్పు మాది కలుపుకోకుండా అట్లా అంచులు మాత్రమే నీట్గా నిదానంగా కలుపుతూ మనం చూసుకోవాలి. లేదు అంటే మనకి చేపలన్నీ నుసైపోతాయి, ఉడికింటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ పెద్ద మంట పెట్టుకొని జస్ట్ 5 minutes ఉడికించుకొనేసి దించేసుకుండేది. చూడండి ఆయిల్ అంతా పైన తేలిపోయింది. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా చేపల పులుసు తయారైనట్లు అనమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చేపల కూర. స్మెల్ సూపర్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనము వేడి అన్నంలోకి వేడి చేపల పులుసు వేసుకొని ట్రై చేద్దాం. యాక్చువల్గా వేడి దానికంటే కూడా కూర కొంచెం సర్ది పెడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం టేస్ట్ చూద్దామనేసి మేము ఒక ప్లేట్లోకి 2 చేపలు వేసేసుకొని తినడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది చేపల కర్రీ. మీరు ట్రై చేయండి ఇంట్లో, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.